హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాన్ ముచ్చట్లు. మరికొన్ని ఐటమ్స్తో నేనైతే ఇప్పుడు మీ ముందుకు వచ్చేసానండి. కానీ రావడం అయితే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే కన్నా మా అందరికీ హెల్త్ బాగాలేదనమాట ఇంట్లో, అలాగే మా బాబుకి కూడా అస్సలు బాగాలేదు ఇన్ని రోజులు. అందుకే కొంచెం వీడియోస్ రావడం లేట్ అయిపోయింది. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళే ముందైతే నా నుంచి ఇట్లాంటి అప్డేట్స్ రావడానికి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే అడగడం మర్చిపోయినాను, అందరు ఎలా ఉన్నారండి మీరందరూ? మీకు అన్నట్టు వీటిలో ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే మాత్రం కింద ఉన్న లింక్లో క్లిక్ చేసేసి పర్చేస్ చేసేసుకోండి. ఒకవేళ ఆ లింక్లో కనుక ఆ ప్రోడక్ట్ లేదు అంటే కనుక అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్టు అర్థం. అది మళ్ళీ స్టాక్లోకి వచ్చాక మీకు కనపడుతుంది అనమాట. ఇక మనమైతే రివ్యూస్లోకి వెళ్ళిపోదాము. ఇవి వచ్చేసి మనకు స్టడ్స్ అనమాట. మీషో నుంచి తీసుకున్న వాటిలలో ఇవైతే చాలా రిచ్ లుక్ ఇచ్చాయి. అండ్ మీషోలో కాస్ట్ వచ్చేసి నాకు 180 రూపీస్ పడ్డాయి అనమాట. ఇప్పుడైతే 200 రూపీస్ కనిపిస్తున్నాయి మీషోలో చూస్తే. నేను పర్చేస్ చేసినప్పుడైతే ఇంకో 20 రూపీస్ తక్కువే పడ్డాయి అనమాట. ఆ క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. మొత్తం గోల్డ్ ప్లేటెడ్, అది మధ్యలో ఉన్నదైతే డార్క్ బ్లూ కలర్ స్టోన్. అండ్ కింద వచ్చిన చిన్న చిన్న పర్ల్స్ ఉన్నాయి కదా, అవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. పెట్టుకుంటే మాత్రం ఇవి చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి అనమాట. నేనైతే అది పక్కగా చెప్పగలను. ఎందుకంటే బ్లూ కలర్ కదా, చాలా రిచ్ లుక్ ఇస్తున్నాయి అనమాట మన శారీ అలా వేసుకున్నప్పుడు. ఈ స్టడ్స్ పార్టీ వేర్కి అయితే ఇవి చాలా బాగుంటాయి అనమాట. క్వాలిటీ కూడా చూసారు కదా, స్టోన్స్ అవి చాలా బాగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇదైతే అయినా చంద్రహారం అనమాట. స్టెప్ చైన్ అని కూడా అంటాము. అండ్ ఇదైతే మనకు 8 లేయర్స్ వచ్చింది టోటల్. సో మీరు కౌంట్ చేసినట్టయితే 8 లేయర్స్ ఉంది. అండ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. రెండు వైపులా కూడా అలాగా డాలర్ వచ్చి పైన స్టోన్తో వచ్చింది అనమాట చైన్. అండ్ లెంత్ అయితే అరౌండ్ మనకు 30 ఇంచెస్ వరకు వచ్చింది. లెంత్ బాగానే ఉందండి వేసుకోవడానికి కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకు మీషోలో కాస్ట్ 1200 రూపీస్ పడింది. వర్త్ ఇట్ అనే చెప్పచ్చు. ఎందుకంటే పైన చైన్కి అంత స్టోన్ వర్క్ అలాగా ఉంది కదా. ఓకే. అండ్ దీనికి ఇక్కడ నేను చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అయితే దీని సెట్ కాదనమాట. యాక్చువల్గా మనకు ఇక్కడ ఆ 1200 రూపీస్కి ఆ స్టెప్ చైన్ ఒకటే వచ్చింది. సో ఇవి మనము మీషోలో మళ్ళీ సపరేట్గా సెర్చ్ చేసి వాటికి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట. ఇవైతే ఇంకా కాస్ట్ మనకు మీషోలో 350 రూపీస్ పడ్డాయి అనమాట. ఈ కమ్మలు మీరు చూసినట్టయితే ఆ స్టెప్ చైన్కి డాలర్స్ వచ్చాయి కదా అటు ఇటు, వాటికి మ్యాచ్ అవుతాయి. అందుకని అలాగా తీసుకున్నాం వీటిని. ఆ ఇయర్ రింగ్స్ కూడా మనకు కంప్లీట్ స్టోన్స్తో వచ్చాయి కదా, అవి కూడా స్టడ్స్ లాగే వచ్చాయి అనమాట. సో 350 రూపీస్ దానికి కూడా వర్తనే చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం కంప్లీట్ స్టోన్సే ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్. సో అదనమాట. సో దీనికి అలాగా ఇయర్ రింగ్స్ని మ్యాచ్ చేసాము. అది 1200 అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 350. అండ్ నెక్స్ట్ ఇదైతే ఒక నెక్ చైన్ అనమాట. ఇది మనకు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా సింపుల్గా వచ్చిందనమాట. దీని కాస్ట్ కూడా 150 రూపీసే మీషోలో. 150 రూపీస్కి ఇయర్ రింగ్స్ ప్లస్ ఒక సింపుల్ చైన్ అంటే చాలా మేలు అని చెప్పచ్చు. అండ్ మీరు చూసినట్టయితే చైన్ కూడా క్వాలిటీ బాగుంది. 150 రూపీస్కి ఏమొస్తుందండి, ఆ వెనక ఉన్న బ్యాక్ థ్రెడ్డే మనకు ఒక 30 రూపీస్ 50 రూపీస్ పడుతుంది. ఆ 150 రూపీస్కి చైన్ విత్ ఇయర్ రింగ్స్ అంటే చాలా మేలు. అండ్ మీరు చూసినట్టయితే ఆ లోటస్ షేప్ ఉంది కదా, దాంట్లో అయితే వాళ్ళు స్టోన్స్ ఏమి ఇవ్వలేదన్నమాట. జస్ట్ ఎనామిల్ లాగా ఇచ్చారు ఆ లోటస్లో. అండ్ క్వాలిటీ అయితే ఆ కాస్ట్కి ఇది చాలా అంటే చాలా మేలు అని చెప్పచ్చు. ఇది జస్ట్ సింపుల్ డ్రెస్సెస్ మీదకి అలా వేసుకోవడానికి అన్నట్టుగా తీసుకున్నాం మేము. అండ్ కింద ఇచ్చిన పర్ల్స్ క్వాలిటీ అది కూడా ఓకే. 150 రూపీస్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మీరైతే ఇది పక్కా పర్చేస్ చేయొచ్చు అనేది చెప్పచ్చు. ఎందుకంటే మనం డైలీ వేర్కి అలా వేసుకోవడానికి అయితే రఫ్ అండ్ టఫ్గా సరిపోతుంది ఆ కాస్ట్కి. అలాగా మనం పెట్టేసి వాడేసి మళ్ళీ ఇప్పుడు కాస్ట్లీ పెట్టేసుకునే బదులు ఇలా సింపుల్గా తీసేసుకొని మనం పెట్టేసుకొని అవి పోతే మళ్ళీ మనం ఆ కాస్ట్లో తీసేసుకోవచ్చు కదా. సో ఈజీగా ఉంటుందన్నమాట మనకు వేసుకోవడానికి కూడా. ఇలాగా తక్కువ కాస్ట్లో తీసుకుంటే డైలీ వేర్లో, నేను చెప్పేది డైలీ వేర్లోనే అండి. ఒకవేళ అకేషనల్గా తీసుకోవాలంటే మనం కొంచెం కాస్ట్ పెట్టి ఇంకొంచెం ఎక్కువ క్వాలిటీలోనే తీసేసుకోవాలి. సో అదండి ఈ వీడియో అయితే కన్నా. మీకు వీటిలో ఏదైనా నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్తో సెర్చ్ చేసి పర్చేస్ చేసేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసి లైక్ చేసేసేయండి. అలాగే నా నుంచి ఇలాంటి అప్డేట్స్ రావడానికి అయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్ అనమాట. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. విత్ లవ్, శాన్ ముచ్చట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.